శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ రావడం జరిగిందండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం. అక్రమ మద్యం అని ఎందుకుంటున్నాను అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చిన మద్యం పాలసీని, ఆ మద్యం పాలసీని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూర్చుకుంటే ఓకే, ఈ విధమైన ఒక రిఫార్మ్ తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరే అని చెప్పని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ నాయకత్వానికి, అలాగే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకి ఎన్నికల ఫండ్గా ఈ పాలసీని ఉపయోగపెట్టుకున్నారు అని చెప్పని ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ సిట్టు నిర్ధారణ చేస్తూ ఒక్కొక్కరి ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ చాలామంది మీద కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే ఆ నగదు వసూళ్ళు, ఆ నగదు పంపిణీ వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయాన్ని కూడా గుర్తిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని జూన్ 17వ తారీఖు అరెస్ట్ చేశారు. ఇవాళ మనం జనవరి 29లో ఉన్నాం. అంటే 7 నెలలకి పైగా ఆయన 7 నెలల 12-13 రోజులుగా ఆయన జైల్లో ఉన్నాడు. ఇంత సుదీర్ఘకాలం జైల్లో ఉండి ఇవాళ బయటకు వస్తున్న నేపథ్యంలో డెఫినెట్గా కండిషన్ బెయిలే ఇస్తారు. మనం గమనించాం కదా, ఈ మధ్య పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉండి ఆయన అరెస్టు జరిగిన సందర్భంలో కూడా, ఆయనకి బెయిల్ ఇచ్చే సందర్భంలో కూడా ప్రతి వారం పలానా రోజుల్లో సిటీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలి అని చెప్పని ఆయనకి కూడా నిబంధనలతో కూడిన బెయిల్ ఇవ్వటం జరిగింది. దాని నేపథ్యంలోనే మన రీసెంట్గా ఆయన గురువారము అండ్ సోమవారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో, అలాగే రిపబ్లిక్ డే పేరేడ్లో హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో నాకు ఆ 2 రోజులు సిటీ కార్యాలయంలో సంతకాల నుంచి రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఏసీబీ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయిన తీరు కూడా మనం గుర్తు చేసుకున్నాం. కాబట్టి వాళ్ళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినా ఖచ్చితంగా కండిషన్ బెయిల్ అవుద్ది. సహజంగా బెయిల్ పొందడం అనేది అక్యూజ్డ్కున్న హక్కు. కాబట్టి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది అని చెప్పని మన ఆక్షేపణ తెలపాల్సిన నెస్టీ లేదు. కాకుంటే ఇవాళ 225-230 రోజుల పాటు ఆయన జైల్లో ఉండి వాళ్ళ బయటకు వస్తున్నాడు అని అంటే, అంత సుదీర్ఘకాలం వరకు ఆయన ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా వచ్చిన నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ కేసులో ఆయన ప్రమేయం ఎంతటి స్థాయిలో ఉంది అనేది న్యాయస్థానం కూడా భావించింది. కాబట్టే ఇన్నిసార్లు ఆయన బెయిల్ పిటిషను రిజెక్ట్ అయింది అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా కనిపించగానే కోర్టు హాలా, లేకపోతే అది హాస్పిటలా, జైలా, పోలీసు వ్యాన్ అనేది పరిగణలోకి తీసుకోరు. పెద్దగా అరుస్తా, నేను అమాయకుణ్ణి, మా కుటుంబం మద్యం వల్ల నష్టపోయింది, మేము 20 మనుషులను కోల్పోయి ఉన్నాం, మా అమ్మకి నేను వాగ్దానం చేస్తున్నా, నేను మద్యం ముట్టను, మద్యం వ్యాపారం చెయ్యనని చెప్పని చెప్తూ ఉంటాడు. ఇవాళ సిట్ ఆయన మీద మోపిన ఆరోపణ ఆయన మద్యం సేవించాడనే ఆరోపణ కాదు, ఆయన మద్యం తయారు చేశాడని ఆరోపణ కాదు, ఆయన మద్యం వ్యాపారం చేశాడని ఆరోపణ కాదు. ఆయన మీద మోపిన ఆరోపణ ప్రభుత్వ మద్యం పాలసీని అడ్డుపెట్టుకొని బెవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీస్కి ఇస్తున్న ఆర్డర్లను బేస్ చేసుకొని డిస్టిలరీసు ముందుగా ఒప్పందం చేసుకున్న మామూళ్ళ డబ్బు రాజకాశి రెడ్డి ఆధ్వర్యంలో చెల్లిస్తున్న నేపథ్యంలో రాజకాశి రెడ్డి దగ్గరికి వచ్చిన ఈ మామూళ్ళ డబ్బు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల ద్వారా ఆ డబ్బు ఒక పర్టికులర్ స్టాక్ పాయింట్ దగ్గరికి చేర్చితే అక్కడ దాన్ని స్వాధీనం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకి పార్టీ ఫండ్గా దాన్ని పంపిణీ చేశాడు. ఇదే క్రమంలో ఈ డబ్బుని అడ్డుపెట్టుకొని తాను కూడా కొంత మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. అదే సందర్భంలో కొన్ని ఆస్తులు కొనుగోలు చేసుకున్నాడు. ఆస్తులు కొనుగోలు ద్వారా తనకి కూడా ఆయాచితంగా లబ్ధి చేకూరింది అని చెప్పని స్పష్టమైన డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ఇతనికి సంబంధించిన ఏ ప్రాంతాల్లో ఏ స్టాక్ పాయింట్ నుంచి
ఇదే ఇతను అంటే అక్కడికి అటెండ్ అయ్యాడు అని కాల్ రికార్డ్స్ తోటి గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానంతో అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను కొడుకు అప్పుడు తుడా చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ తుడా చైర్మన్గా ఇతను కొడుకు పనిచేస్తున్న క్రమంలో ఈ నగదు లావాదేవీల కోసం తుడాకి సంబంధించిన వాహనాలను వినియోగించారు. ఆ ఆఫీసు కాల్ రికార్డ్స్లో ఆ ఆఫీసు లాగ్ బుక్కుల్లో ఆ వాహనాలు ఒక దగ్గరకు పంపించినట్టుగా ఉన్నాయి. కానీ ఆ టోల్ రికార్డ్స్, టోల్ దగ్గర క్రాస్ అయిన సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ గమనించుకుంటే ఆ వాహనాలు వేరే ప్రాంతాల్లో పర్యటించాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేసినందుకు, అక్రమ సంపాదన సొమ్ముని పంపిణీలో భాగస్వామి అయినందుకు, ఆ సొమ్ముతోటి వాటాలు కుదుర్చుకొని అతను ఆస్తులు సమకూర్చుకున్నందుకు స్పష్టమైన సాక్ష్యాధారాలు ఇవాళ న్యాయస్థానం దృష్టికి సిట్ తీసుకెళ్లగలిగింది. కాబట్టే ఇన్నిసార్లు రిజెక్ట్ అయిన బెయిల్ అంతిమంగా 7 నెలల 10 రోజుల తర్వాత ఇవాళ అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అక్రమ లావాదేవీల్లో భాగస్వాములు అయినందుకు జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా ఆ రోజు ముద్రపడి ఉన్న ఆయన ఆదేశాల శిరోధార్యంగా భావించి పాటించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా, ధనుంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా, ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజకాశ రెడ్డి అయినా, డిస్టిలరీ యజమానిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి అయినా, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడిగా ఆయనకి సహాయకారిగా ఉన్న వెంకటేష్ నాయుడుతో సహా నెలల తరబడి ఇవాళ జైలు పాలయ్యారు. ఇదే వెంకటేష్ నాయుడు, ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద అప్పటికే లుకౌట్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంత సుదీర్ఘకాలం తర్వాత బెయిల్ వచ్చినా సరే 100% చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి కథలక మీదనేగా ఉంటుంది. అదే సందర్భంలో ఇతని కొడుకు కూడా అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతని కొడుకు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ ప్రొటెక్షన్తో కొనసాగుతూ ఉన్నాడు. 100% ఈ కేసులో ఇతని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సిట్ ఆల్రెడీ సేకరించి న్యాయస్థానం దృష్టికి ఛార్జ్షీట్ రూపంలో కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఒకసారి కేసు ట్రయల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఇంకా కొన్ని సాక్ష్యాధారాలు కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళటానికి అదే క్రమంలో ఇతని ద్వారా జరిగిన మనీ లాండరింగ్, ఎందుకంటే ఇతను ఈ డబ్బును ఉపయోగపెట్టి తక్కువ మొత్తంతో భూములు కొని మళ్ళీ దాన్ని ఎక్కువ మొత్తంకి వేరే వాళ్ళకి బదిలీ చేసి మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డాడనే సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మొదలైన క్రమంలో ఇప్పటికే విజయసాయిరెడ్డి, రాజకాశి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారించిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు ఈడీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించడం ఖాయం. ఒకవేళ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో మనీ లాండరింగ్ విషయంలో ఇతని ప్రమేయం కనుక నిర్ధారణ అయినప్పుడు ఆ రోజు మళ్ళీ ఇతను బెయిల్ రద్దయ్యి మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన దుస్థితి కూడా దాపరించడం ఖాయం.